నమస్కారం. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనలో భాగంగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎవరినైతే ప్రెజర్ పెడుతుందో, ఏ అధికారులు అయితే ఎవరైతే ప్రెజర్ పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి త్వరలో ఒక వెబ్సైట్ లాగా రాబోతుంది. దాంట్లో కూడా అంతే మీరు క్లారిటీ చేస్తే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కథ చూస్తాము అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనము గతంలో కూడా గమనించాము. అయితే గతంలో ఆ వ్యాఖ్యలపై అదేవిధంగా ఈ యొక్క రపరప యొక్క కామెంట్లపై వచ్చేసి నెల్లూరు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రపరప విషయంపై ముఖ్యంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక రెచ్చిపోయి అదేవిధంగా చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమోషనల్గా మాట్లాడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే గతంలో నీ ప్రభుత్వంలోనే నేను 16 నెలలు ముందే వచ్చాను కదా, అప్పుడు రపరపలేంది ఇప్పుడు రపరప ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే చూసుకుంటే మటుకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికైతే రాబోయే రోజులలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది ఉండదు. మీరు ఇప్పుడు ప్రతీకారం చూపిస్తే మటుకు దానికి డబుల్ మేము చూపిస్తామని కూడా కోటమిరెడ్డి శ్రీధర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనము పాయింట్అవుట్గా చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మనం అబ్జర్వ్ చేసే మటుకు ఏదైనా కానీ మీకు 11 సీట్లు వచ్చినా కూడా మీకు బలుపు తగ్గలేదు అని కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా మనము గమనించుకోవచ్చు. అదేవిధంగా శాంతితో మనం వెళ్తే అవతల వాళ్ళు కూడా శాంతి చూపిస్తారు అనేది కూడా ఒక పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది. సో మరి నిన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి రపరపై విషయంపై కూడా మీరు కామెంట్ కూడా చేయలేయండి. థ్యాంక్ యూ.